వచ్చే నెల 15వ తేదీ మంచిది. పెళ్లి తేదీ ఖరారు చేద్దాం. కొంచెం సమయం కావాలమ్మా, నేనింకా సిద్ధంగా లేను. నువ్వు సౌకర్యంగా ఉన్నప్పుడే నాకు ఆనందం. నేను ఎదురుచూడగలను. ధన్యవాదాలు అర్థం చేసుకున్నందుకు. నువ్వు బాగోలేవు. ఔషధాలు తీసుకున్నావా? లేదు, ఉదయం నుంచి పనిలో బిజీగా ఉన్నాను. నువ్వు త్వరగా ఇంటికెళ్తున్నావని అధికారి గారికి నేనే చెప్తాను. విశ్రాంతి తీసుకో. కానీ పని గడువు ఉంది, నేను పూర్తి చేయాలి. నేను చూసుకుంటాను. నీ ఆరోగ్యం ముఖ్యమైనది. దయచేసి ఇంటికి వెళ్ళు. ధన్యవాదాలు. నువ్వు లేకపోతే నేను ఏమి చేసేదాన్నో. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళు. ఇంటికి చేరుకున్నాక నాకు సమాచారం ఇవ్వు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను దూరంగా వెళ్ళిపోతావేమో అని నేను చాలా ఆందోళన పడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు ఎప్పటికీ నా తోడుగా ఉంటావని తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మన ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు రాకుండా నేను జాగ్రత్త పడతాను.